నమస్తే అన్న. ఆ? నమస్తే. నమస్తే. ఓకే. ఇప్పుడు రూలింగ్ ఎలా ఉంది? కాంగ్రెస్ రూలింగ్ అంటే ఏం చెప్తావు? కాంగ్రెస్ రూలింగ్ అంటే మొత్తం అప్పులల్లో ఉంది ప్రజెంట్ అయితే. అది లాస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఉన్న బడ్జెట్ చూసుకుంటే ఇప్పటికీ చాలా ఇంకా వెనుకబడే ఉంది బడ్జెట్ విషయంలో. సో ఆ బడ్జెట్ తీసుకురానికి కూడా చాలా ప్రయత్నిస్తారు, కానీ ఏది చక్కగా అవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫ్రీగా ఇచ్చుకుంటే వెళ్తున్నారు ప్రజలకి. ఫ్రీగా ఇవ్వాల్సినవి ఇస్తలేరు, దానికి ఇంకెక్కువ మించి ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీ బస్ నీడెడ్ ఎవరికి? స్కూల్ చిల్డ్రన్స్కి, లేకపోతే ఇది 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి నీడెడ్. అందరికీ ఫ్రీ ఇచ్చి అక్కడ బడ్జెట్ వస్తలేదు. ఇంకోటి రెవెన్యూ ఇప్పుడు మొత్తం దేని మీద జనరేట్ అవుతుందంటే వైన్స్ మీద. దాంట్లోనే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పాలిటిక్స్ తెలంగాణ అని కాదు, ఓవరాల్గా అన్ని స్టేట్స్ అయినా కానీ, ఇంకోటి సెంట్రల్ అయినా కానీ కొన్ని మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రభుత్వం మొత్తం ఉచిత పథకాలు ఇస్తుందో అప్పుడు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. సో బేసిక్గా డెవలప్ చేయాల్సినవి రెండు. ఒకటి ఏది? విద్య, ఇంకోటి వైద్యం. ఈ రెండు ఎప్పుడైతే ఇచ్చిరో మిగతావన్నీ ఇప్పుడు నార్మల్ జనరేషన్ చూసుకుంటే 100%లా ఒక 10-20% ఉన్న పాపులేషన్సే ఏది బిలో పావర్టీ లెవెల్ ఉంటారు. వాళ్ళకి కొన్ని పథకాలు ఇవ్వాలి. ఇంకోటి అందరికీ ఉచిత పథకాలు అవసరం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము డెవలప్ అవ్వాలి అంటే మెయిన్గా వచ్చేసి ఈ బిలో 10% ఉన్నారు కదా, వాళ్ళకి ఫోకస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరు బిలో పావర్టీ లేరు అంటే లైక్ ఫుడ్, క్లాత్, షెల్టర్ విషయంలో అందరికీ ఉన్నారో. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఖర్చులు పెట్టుకుంటారో దానికి సమకూలంగానే ఉంది ఈ జనరేషన్లో. వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా చేయాలన్నా కానీ, ఏదన్నా కానీ. సో వాళ్ళకి ఉచిత పథకాలు అవసరం లేదు. అందరికీ నీడెడ్ అనేది రెండు, విద్యా, వైద్యం. సో ఇవి ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది.